1వ తారీఖున హాస్పిటల్కి స్కూల్కి నేను విజిట్కి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి సుమారుగా అక్కడ ఆ రోజు 20 మంది పిల్లలు ఉన్నారు. కేజీహెచ్ ఏరియా హాస్పిటల్లో కలిపి ఒక 8 మంది పిల్లల దాకా ఉన్నారు. అప్పటికి 50 మంది పిల్లలకి స్క్రీనింగ్ కూడా జరిగింది. 2 పిల్లలు చనిపోవడం కూడా జరిగింది. అంజలి అండ్ కల్పన అనే 2 ఆడపిల్లలు, గిరిజన ఆడపిల్లలు చనిపోవడం జరిగింది. ఆ రోజు అక్కడికి విజిట్కి వెళ్ళిన తర్వాత స్కూల్కి వెళ్ళినటువంటి నేపథ్యంలో, గురుకులం ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా గమనిస్తే అక్కడ శానిటేషన్ లోపం ఉంది. అదేవిధంగా ఆర్ఓ ప్లాంట్ కూడా పని చేయట్లేదు 2 నెలల నుంచి అని చెప్పి స్వయంగా అక్కడ పనిచేస్తున్నటువంటి కుక్ చెప్పడం జరిగింది. తర్వాత నిలదీసరికి ప్రిన్సిపల్ గారు కూడా 4 రోజుల నుంచి పని చేయట్లేదని చెప్పడం జరిగింది. ఏదైతే మేము ఆర్ఓ ప్లాంట్ పనిచేయట్లేదు, వాటర్ కంటామినేషన్ వల్ల ఈ సమస్య వచ్చింది, పిల్లలకి పచ్చ కామెర్లు వచ్చాయి, ఇంతమంది 2 చనిపోవడం జరిగింది, మిగిలిన వాళ్ళు ఇంతమంది ఆ కామెర్ల బారిన పడడం జరిగిందని ఎప్పుడైతే మేము లైమ్ లైట్లోకి తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ డే కలెక్టర్ గారు, పిఓ గారు రావడం జరిగింది. 2 పిల్లలు చనిపోయిన తర్వాత, ఇంతమంది ఎఫెక్ట్ అయిన తర్వాత మేము వెళ్ళి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత మాత్రమే అధికారులు నెక్స్ట్ డే 2వ తారీఖున కలెక్టర్ గారు కానీ పిఓ గారు రావడం జరిగింది. మేము ముందే చెప్పాం వాటర్ కంటామినేషన్ వల్ల ఇది జరిగి ఉంటుంది అని. ఎందుకనంటే పక్కనే ఉన్న ఏకలవ్య స్కూలు, గురుకులం స్కూలు రెండింటికి కూడా కామన్గా బోర్ ఒక్కటే. ఏకలవ్య స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా 3 పిల్లలకు వచ్చింది, గురుకులంలో ఉన్నటువంటి పిల్లలకు కూడా ఈరోజు 129 మందికి వచ్చింది. రెండింటికి కామన్ థింగ్ ఏంటి అని చూస్తే బోరు. అయితే వాటర్ కంటామినేషన్ వల్ల జరిగిందని అయితే మేము ఆ రోజే చెప్పడం జరిగింది. ఈరోజు ఏదైతే కేజీహెచ్లో ఉన్నటువంటి నిన్న సాక్షిలో వంశీ డాక్టర్ గారు కూడా వాటర్ కంటామినేషన్ వల్ల ఇది వచ్చిందని కూడా నిర్ధారించడం జరిగింది. ఏదైతే వాటర్ కంటామినేషన్ వల్ల జరిగిందో, ఏదైతే ఇంతమంది విద్యార్థులు ఈరోజు ఎఫెక్ట్ అయ్యారో పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం అని చెప్పి మేము గట్టిగా చెప్పగలం. ఎందుకనంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఆర్ఓ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో అవి మెయింటెనెన్స్ చెయ్యట్లేదు, ఫిల్టర్స్ మార్చట్లేదు, అవి పని చేయడం లేదు. కనీసం పిల్లలకి ఏదైతే భోజనం చేసే భోజనశాల దగ్గర హాట్ వాటర్ కూడా ఇవ్వట్లేదు. ఆ రోజు మేము ప్రశ్నించడం జరిగింది, కనీసం స్థానిక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ పట్టించుకోలేదని. మంత్రి గారు చాలా తాపీగా ఈరోజు 5వ తారీఖు, 1వ తారీఖున ఇన్సిడెంట్ అనేది బయటపడితే 5వ తారీఖున తాపీగా మంత్రి గారు రావడం జరిగింది. ఈరోజు వచ్చి ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ఒకసారి గుర్తు తెస్తే ఆవిడ ఏమంటారు, ఆర్ఓ ప్లాంట్ పనిచేస్తుంది మీరు వెళ్ళి చూడండి అని. నిన్న గురుకులం సెక్రటరీ గౌతమి గారు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది మీడియాలో. ఏమనంటే ఆర్ఓ ప్లాంట్ పనిచేయట్లేదు, పిడుగుపాటు వల్ల ఆర్ఓ ప్లాంట్ పోయింది, కొత్త ఆర్ఓ ప్లాంట్ కూడా శాంక్షన్ చేస్తున్నామని చెప్పేసి గురుకులం సెక్రటరీ గౌతమి గారు నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మంత్రి గారు వచ్చి ఆర్ఓ ప్లాంట్ పనిచేస్తుంది మీరు వెళ్ళి చూడండి, ఆ పార్టీ వాళ్ళు అలాగే చెప్తారు అని చెప్పి పచ్చి అబద్ధాలు మంత్రి గారు మాట్లాడారు. నేను ఒకటే అడుగుతున్నా, అసలు ఈ ప్రభుత్వానికి కమిట్మెంట్ ఉందా, ఈ ప్రభుత్వానికి డెడికేషన్ ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకనంటే అసలు అందరికీ తెలియని విషయం ఏంటి అనంటే 1.5 రోజులుగా ఆ హాస్టల్లో సండే చికెన్ పెట్టట్లేదు. ఏంటా అని ఆరా తీస్తే 1.5 రోజుల క్రితమే జాండీస్ ఎఫెక్ట్ అయ్యి కొంతమంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి ప్రిన్సిపల్ సైలెంట్గా చికెన్ ఆపేసి ఉన్నతాధికారులకి చెప్పకుండా ఉంచడం జరిగింది. అలాగే 19వ తారీఖున కలెక్టర్ గారు గురుకులంకి విజిట్కి రావడం జరిగింది. విజిట్కి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది. హెల్త్ క్యాంప్ నిర్వహించినప్పుడు అంజలి అనే అమ్మాయికి అక్కడ ఫీవర్ ఐడెంటిఫై అయ్యిందని కూడా ప్రిన్సిపల్ గారు ఆన్ రికార్డ్ చెప్పడం జరిగింది. ఆ రోజు అంజలికి ఫీవర్ ఎఫెక్ట్ అయిందని రిపోర్ట్లో వచ్చింది, కాకపోతే మామూలు ఫీవర్ అని వచ్చింది, ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది, కొంచెం తగ్గి నీరసంగా ఉందని చెప్పేసి రెస్ట్ తీసుకుంది 19వ తారీఖు అని చెప్పేసి ప్రిన్సిపల్ గారు చెబితే ఈరోజు అధికారులు ఏమంటున్నారు, అంజలి వాళ్ళ పేరెంట్స్ బలవంతంగా తీసుకెళ్ళిపోయి నాటు వైద్యం ఇచ్చారంటున్నారు. స్కూల్లోనే అంజలి ఎఫెక్ట్ అయ్యింది, స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యంతో అంజలి చనిపోవడం జరిగింది. అలాగే 22న ఎవరైతే కల్పన కురుపాం సిహెచ్సిలో అడ్మిట్ అవ్వడం జరిగింది. కల్పన కూడా స్కూల్లోనే ఎఫెక్ట్ అయితే అందరూ 21వ తారీఖున వెళ్తే సెలవులని పిల్లలు 20వ తారీఖునే స్కూల్ మేనేజ్మెంట్ కల్పనని పంపించేశారు.
పంపించేయడం జరిగింది. 22వ తారీఖున కల్పనని సిహెచ్సిలో జాయిన్ చేస్తే 2 రోజులు అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చి 24 పార్వతీపురంలోకి రిఫర్ చేస్తే పార్వతీపురం నుంచి కేజీహెచ్కి 29th రిఫర్ చేశారు. 29th ఇక్కడ ట్రీట్మెంట్ 1st తారీఖున కల్పన చనిపోవడం జరిగింది. ఈరోజు ఏమంటారు? అధికారులు వచ్చి అంజలి ఇంటి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంది, అందుకు చనిపోయింది అంటారు. మరి కల్పన హాస్పిటల్లోనే ఉంది, వచ్చి ఎఫెక్ట్ అయిన దగ్గర నుంచి 22 నుంచి కల్పన హాస్పిటల్లోనే ఉంది. 22 నుంచి చనిపోయే వరకు కూడా హాస్పిటల్స్ ట్రీట్మెంట్లోనే ఉంది. కల్పన ఎందుకు చనిపోయింది? ఈరోజు తూతూ మంత్రంగా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ని, అక్కడ ఉన్నటువంటి ఏఎంని సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకొని వాళ్ళ నిర్లక్ష్యమే అని చెప్తున్నారు. ఈరోజు కురుపాన్ సిహెచ్సిలో 2 రోజులు ఉన్నారు, ఏరియా హాస్పిటల్లో 2-3 రోజులు ఉన్నారు, కేజీహెచ్లో 2 రోజులు ఉన్నారు. కల్పన ఎందుకు చనిపోయింది? ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం, వైద్యపరంగా పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్లే కల్పన చనిపోయిందని నేను స్ట్రాంగ్గా చెప్పగలను. ఈరోజు మంత్రి గారు అంటారు మేము అన్నీ చేసేస్తున్నాం, ఓన్లీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల మాత్రమే పిల్లలు చనిపోయారని చెప్పేసి ఆవిడ చెప్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం కాదు, ప్రభుత్వ నిర్లక్ష్యం అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకనంటే గత 1.5 yearగా మొత్తం 199 గురుకులాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 199 గురుకులాల్లో కూడా 1.5 yearగా ఎటువంటి మెయింటెనెన్స్ కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదు. వాటర్ కానీ, అదేవిధంగా శానిటేషన్ కానీ, స్కూల్స్లోని డార్మెటరీలో ఉన్నటువంటి ఫ్యాన్స్, ఎనీ ఫెసిలిటీస్కి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ 1.5 yearగా లేదు. ఇంకొకటి 3 నెలలుగా శానిటేషన్ వర్కర్స్కి కనీసం జీతాలు లేవు, వాళ్ళు సరిగ్గా పని చేయట్లేదు. ఈరోజు కేవలం శానిటేషన్ లోపం వల్ల, ఈరోజు కేవలం అక్కడ ఉన్నటువంటి వాటర్ కంటామినేషన్ వల్ల పిల్లలు చనిపోవడం జరిగింది. మంత్రి గారు ఏమంటున్నారండి? మేము దోమతెరలు ఇచ్చేస్తున్నాం, ఆర్ఓ ప్లాంట్లు ఇచ్చేసాం, దోమతెరలు ఇచ్చేసాం అంటున్నారు. సూటిగా మంత్రి గారిని ప్రశ్నిస్తున్నా, 109 గురుకుల పాఠశాలలో ఒక్క పాఠశాలకైనా మీరు ఒక్క దోమతెర ఈ 1.5 yearలో ఇచ్చారని అడుగుతున్నాం. ఈ 1.5 yearగా మెయింటెనెన్స్ గురుకులాల్లో 199 స్కూల్లో గురుకులాల్లో మెయింటెనెన్స్ ఉందా అని ప్రశ్నిస్తున్నాం. మీరు ఆర్ఓ ప్లాంట్లు ఇచ్చామని చెప్పి మీడియా సాక్షిగా చెప్పారు. ఆర్ఓ ప్లాంట్లు ఇచ్చామని మీడియా సాక్షిగా చెప్పారు కాబట్టి మీరు ఒక్క ప్రూఫ్ పలానా స్కూల్కి మేము ఆర్ఓ ప్లాంట్ ప్రొవైడ్ చేసామని చెప్పారా? గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఆర్ఓ ప్లాంట్లు అన్నింటినీ కూడా 1.5 yearగా మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల, 1.5 yearగా ఫిల్టర్స్ మార్చకపోవడం వల్ల, 1.5 yearsగా కనీసం పట్టించుకోకపోవడం వల్ల అన్ని చోట్ల కూడా ఈరోజు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు అంటున్నట్టుగా అక్కడ సిబ్బంది సమస్య అయితే, అక్కడ సిబ్బంది పర్యవేక్షణ లోపం అయితే, గురుకులాల అన్ని స్కూళ్ళల్లో కూడా శానిటేషన్ లేదు, గురుకులాల అన్ని స్కూల్లో కూడా మెయింటెనెన్స్ లేదు, అని చాలా చోట్ల ఆర్ఓ ప్లాంట్లు పనిచేయడం లేదు. స్టూడెంట్స్ డార్మెటరీల్లో ఫ్యాన్స్ మెయింటెనెన్స్ లేక తిరగకపోతే పాపం దోమలు కుట్టి ఇబ్బంది పెడుతుంటే క్లాస్ రూమ్స్కి వెళ్ళి పడుకుంటున్నటువంటి మాట వాస్తవం అవునా కాదా? డార్మెటరీలో ఫ్యాన్స్ పని చేయకపోతే మీరు ఏం చేస్తున్నారు? దోమతెరలు ఇవ్వాలి పిల్లలకి, సీజన్ వచ్చినప్పుడు దోమతెరలు ఇవ్వాలి. ఒక్క దోమతెర కూడా మీ గురుకులం నుంచి, ట్రైబల్ వెల్ఫేర్ నుంచి ప్రొవైడ్ చేయలేదని చెప్పి ఈ సందర్భంగా మేము మిమ్మల్ని అడుగుతున్నాం. అదేవిధంగా వాటర్ టెస్ట్ చేసాము, వాటర్ బాగుందని చెప్పేసి మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. ఈరోజు కేజీహెచ్లో ఉన్నటువంటి డాక్టర్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి కురుపాన్ సిహెచ్లో ఉన్న డాక్టర్ కానీ వాటర్ కంటామినేషన్ వల్లే జరిగిందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు వాటర్ బాగుందని ఎలా చెప్తారు? కనీసం ఒక కమిట్మెంట్, ఒక డెడికేషను రాష్ట్ర మంత్రికి లేకపోవడం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రికి లేకపోవడం నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తుంటా ఆవిడ ఒక అసమర్థ మంత్రి అని. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే కనీస అవగాహన లేకుండా ఆవిడ కేజీహెచ్కి వచ్చి తూతు మంత్రంగా చూసి ప్రెస్ మీట్ ఇచ్చారు. ఎందుకనంటే ఆవిడ ఏమన్నారండి, హాలిడేస్ 2 రోజులప్పుడు ఒక పాప చనిపోయింది, 30వ తారీఖున ఒక పాప చనిపోయిందని చెప్పారు కదా. 30వ తారీఖున కాదు, 1వ తారీఖున కల్పన చనిపోయింది. ఇంకొక విషయం కూడా చెప్పారు ఆవిడ, సికిల్ సెల్ ఎనీమియా వల్ల చనిపోయిందని చెప్పారు. ఒక మంత్రి అయ్యుండి కనీస సమాచారం లేకుండా, కనీస అవగాహన లేకుండా మంత్రి సికిల్ సెల్ ఎనీమియా తోటి కల్పన చనిపోయిందని ఎలా చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. కల్పనకి సికిల్ సెల్ ఎనీమియా లేదు, స్కూల్ నుంచి ఇంటికి పంపించారు, ఇంటి నుంచి డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళింది, హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ అయింది చనిపోయే వరకు. అయినా కూడా కల్పన చనిపోవడం జరిగింది.
వాటర్ ప్లాంట్ బాగానే ఉంది, వెళ్ళి చూడండి అని చెప్పి మీడియా ముఖంగా అన్నారు. మీ సెక్రటరీ ముందు రోజు వాటర్ ప్లాంట్ పోయిందని ఆవిడ కూడా చెప్పడం జరిగింది. నేను స్వయంగా వెళ్తే అక్కడ వంట కుక్కు వాటర్ ప్లాంట్ 2 నెలల నుంచి పనిచేయట్లేదు, మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి. ఈరోజు మంత్రికి కనీసం డెడికేషన్ లేదు. ఎందుకనంటే కురుపాం కాన్స్టిట్యున్సీలో గురుకులం ట్రైబల్ వెల్ఫేర్లో ఇష్యూ 1వ తారీఖున బయటకు వస్తే 5వ తారీఖున ఆవిడ కేజీహెచ్కి వచ్చారు. అది కూడా ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఫోన్ వచ్చి వెళ్ళమని చెబితే వచ్చారని చెప్పి ప్రెస్లో కూడా వచ్చింది. అంటే ఎంత దారుణంగా మంత్రి వ్యవహారం ఉంది అని అంటే 1వ తారీఖున ఆవిడ అక్కడే ఉన్నారు. సీఎం గారి మీటింగ్ విజయనగరం వచ్చారు, విజయనగరం నుంచి సాలూరు వచ్చారు. 2వ తారీఖు సాలూరులోనే ఉన్నారు. 3వ తారీఖు క్యాబినెట్కి వెళ్ళారు. అంటే సాలూరు నుంచి క్యాబినెట్కి విజయవాడ వెళ్ళి మళ్ళీ విజయవాడ నుంచి సాలూరు వచ్చారు. 4వ తారీఖున సాలూరు నుంచి పాడేరు వెళ్ళి ఆటోలకు సంబంధించినటువంటి కార్యక్రమం చేసి పాడేరు నుంచి సాలూరు వచ్చి సాలూరులో ఆటో కార్యక్రమం చేశారు. 5వ తారీఖున ముఖ్యమంత్రి గారి నుంచి ఫోన్ వస్తే మొక్కుబడిగా రావడం జరిగింది. అంటే మంత్రికి గిరిజన సంక్షేమ శాఖ మీద ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారన్నది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఈరోజు మేము చెప్పేది ఏంటి అంటే కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 1.5 ఇయర్గా వాటర్కి సంబంధించి ఆర్ఓ ప్లాంట్లు మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల, శానిటేషన్ వర్కర్స్కి జీతాలు ఇవ్వకపోవడం వల్ల, శానిటేషన్ సరిగ్గా జరగకపోవడం వల్ల, అక్కడ ఉన్నటువంటి ఫుడ్ నెల రోజుల క్రితమే ఏవైతే జాండీస్ వస్తే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్కూల్ స్టాఫ్ ఉన్నారో, మేనేజ్మెంట్ ఉన్నారో పై అధికారులకి చెప్పకపోవడం వల్ల, స్వయంగా 19వ తారీఖున కలెక్టర్ గారు వెళ్ళిన రోజు అంజలి ఎఫెక్ట్ అయితే కనీసం కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టకపోవడం వల్ల, ఇవన్నీ దాచడం వల్ల ప్రభుత్వ నిర్లక్ష్యం క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని మెరుగైన వైద్యం చేయించి ఎవరైతే ప్రతి ఊళ్ళో ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్క్రీనింగ్ చేసి, కొంతమంది అవగాహన లోపం వల్ల స్క్రీనింగ్కి రానటువంటి పరిస్థితి ఉంది, అలాంటి వాళ్ళని కూడా స్క్రీనింగ్ చేపించి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈరోజు 129 మంది గిరిజన విద్యార్థినులకు ఈరోజు జాండీస్ ఎఫెక్ట్ వచ్చి ఇబ్బంది పడుతున్నారు. 2 విద్యార్థులు చనిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము, ఎవరైతే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోయినటువంటి విద్యార్థులకి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ఈ ప్రభుత్వం ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.